శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కన్యా రాశి జాతకులకు ఈ ఫిబ్రవరి 6, 7, 8 ఈ 3 తారీఖులలో మీ జీవితంలో మీకు అతిపెద్ద 3 శుభవార్తలు వినబోతూ ఉన్నారు. కాబట్టి కన్యా రాశి వారు మాత్రం ఎవరు చుట్టూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని ఒంటరిగా చూడండి. ఎందుకంటే మీకు ఈ 3 రోజుల్లో పట్టినటువంటి అదృష్టాన్ని ఎవరు చూడకుండా మీరే వినాలి. ఎందుకంటే కన్యా రాశి వారికి నరదృష్టి అధికంగా ఉంటుంది. కాబట్టి మీ గురించి కనుక ఎవరైతే వింటారో, అంటే మీకైతే ఏవైతే శుభాలు అదృష్టాలు కలుగుతాయో అవి ఎవరైనా వింటే కనుక మీ పైన చెడు దృష్టి పడుతుంది. కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోని ఒంటరిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ విధంగా మీకు ఈ ఫిబ్రవరి 6, 7, 8 ఈ 3 తారీఖుల్లో ఏ విధంగా మీ జీవితం ఉండబోతోంది, ఏ విషయాల్లో మీకు 3 శుభవార్తలు వినబోతున్నారు అన్నిటి పూర్తి విషయాలను మనం ఈరోజు ఈ వీడియో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఈ వీడియోకి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు చాలా అంటే చాలా పుట్టుకతోనే అదృష్టవంతులు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారు ఎవరు కూడా ఎవరితోనే పోల్చుకోరు. వీరు ఒకరిని చూసి ఈ పని చేయాలి, ఒకరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేక వాళ్ళు పాడైపోవాలని ఎప్పుడు అనుకోరు. కన్యా రాశి వారు ఎప్పుడు కూడా 10 మంది యొక్క మంచిని, వారి బావును కోరుకుంటారు. ఈ కన్యా రాశి వారు చాలా తెలివితేటలు గలవారు. వీరు సమయాన్ని చాలా చక్కగా వినియోగం చేసుకుంటారు. ఎప్పుడు కూడా ఒకరిపైన నిందలు వేస్తూ చెడు కోరుకుంటూ వీరి సమయాన్ని అస్సలు వృధా చేసుకోరు. తాము చేసే ప్రతి పని కూడా సకాలంలో పూర్తి చేసి ప్రతి పనిలో కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు చాలా సైలెంట్గా ఉంటారు. ఎవరితో ఎక్కువ మాట్లాడరు. తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ విధంగా వీరి యొక్క మంచి యాటిట్యూడ్ చూసి ఈ కన్యా రాశి వారికి చాలామంది కూడా దిష్టి పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ రాశి వారు ఎప్పుడు నలుగురితోని మాట్లాడరు, నలుగురిలో కలివిడిగా ఉండరు. ఏంటి వీళ్ళు ఈ విధంగా తమ పని తాము చేసుకుంటూ వీరి కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటున్నారు, బాగా డబ్బులను సంపాదిస్తున్నారని చెప్పి వీరిపైన అధికంగా చాలామంది దిష్టిని పెడుతూ ఉంటారు. కాబట్టి కన్యా రాశి వారు మాత్రం మీరు మీ పైన ఉన్నటువంటి దిష్టిని తొలగించుకోవడానికి మీరు ప్రతిరోజు కూడా ఉప్పు ఆవులతో దిష్టి తీసుకోవడము, లేదా ఆదివారం రోజున ఎర్రని నీళ్ళను తిప్పి వేసుకోవడము, మీ ఇష్ట దైవాన్ని దర్శించుకుంటూ ఉండడము, శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, సోమవారం రోజున శివాలయానికి వెళ్ళడం, మీ ధనదృష్టి తీసేయమని చెప్పి ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా కోరుకోవడం, ఎవరి నరఘోష జనాల ఏడుపు ఇవి ఏవి కూడా మీ మీద ఉండకుండా చూడమని చెప్పి ఆ దైవాన్ని కోరుకోవడం, అలాగే మీరు అనుకున్న సంకల్పం నెరవేరాలని చెప్పి ఆ దైవాన్ని అడగడం, ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి. ఈ విధంగా మీరు చేయడం వల్ల మీకు దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎవరి మీదైతే దైవానుగ్రహం ఉంటుందో వారిపైన ఎటువంటి నరదృష్టి, నరఘోష, నరపీడ ఏమీ చేయలేదు అని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే కూడా కన్యా రాశి జాతకులకు ఈ ఫిబ్రవరి 6 శుక్రవారం, ఫిబ్రవరి 7 శనివారం, ఫిబ్రవరి 8 ఆదివారం రోజున ఈ 3 రోజుల విషయానికి వస్తే కనుక మీకు ఈ 3 రోజులు ఎటువంటి నష్టాలు, ఎటువంటి కష్టాలు లేకుండా ఈ 3 రోజులు సాఫీగా సాగుతుంది. ముఖ్యంగా శుక్రవారం రోజున మీకు అనుకోని విధంగా ఒక వ్యక్తి మీ ఇంటికి రావడం జరుగుతుంది. ఆ వ్యక్తి ద్వారా కూడా మీకు ఒక శుభవార్తను వినబోతూ ఉన్నారు. ఆ విధంగా చూసుకుంటే శుక్రవారం రోజున కన్యా రాశి వారికి మంచి రోజు అని చెప్పుకోవాలి, అంటే గుడ్ డేగా పిలుచుకోవచ్చు. శనివారం రోజున మీకు అనుకోకుండా ఆ వ్యక్తి వలన మీకు ఒక శుభవార్త వినబోతూ ఉన్నారు. ఆ వార్త వల్ల మీకు ఎంతో ఊరట కలుగుతుంది, మీ ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. ఇక కన్యా రాశి వారికి శనివారం 7వ తారీఖున చూసుకుంటే కనుక మీరు చక్కగా మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో చాలా హ్యాపీగా జాలీగా ఆ రోజు పనులు చేసుకుంటారు. ఆఫీస్లో పనిభారం తగ్గుతుంది. చాలా చలాకీగా మీరు ఆఫీసులో పనులు చేసుకుంటారు. ఇక వ్యాపారస్తులకు చూసుకుంటే మీ వ్యాపారం చాలా అద్భుతంగా సాగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ఈరోజు మీకు అధిక రెట్టింపులు వస్తాయి. కస్టమర్లు చాలా అధికంగా వస్తారు. మీ వ్యాపారం 3 పూలు 6 కాయలుగా సాగుతుంది. ఇక ఆదివారం రోజున విషయానికి వస్తే కన్యా రాశి వారు మీ కుటుంబంతో కలిసి చక్కగా ఏదైనా విహారయాత్ర వెళ్ళే ప్లాన్ చేసుకుంటారు. మీ కుటుంబంతో చాలా చక్కగా హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తారు. ఈ విధంగా చూస్తే కనుక కన్యా రాశి వారికి ఈ ఫిబ్రవరి 6, 7, 8 3 రోజుల్లో చూస్తే మీ జీవితం చక్కగా హ్యాపీగా సాగుతుంది. ఎటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు అసలే ఉండవు. మీరు శుభవార్తను వింటారు. చక్కగా మీ వ్యాపారం సాగుతుంది. మీరు చక్కగా మీ కుటుంబంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. చూసారు కదండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.